రేవంత్ రెడ్డి అంటేనే ఒక మోసగాడు. ఈ రాష్ట్రంలో సబ్బండ వర్గాలను మోసం చేసిన వ్యక్తి ఎవరా అంటే అది రేవంత్ రెడ్డి. ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్పాడు? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఒక 6,000 ఉద్యోగాలు తప్ప అంతకు మించి నోటిఫికేషన్ లేనటువంటి దుర్మార్గుడు నిరుద్యోగుల మోసం. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ, ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఏమన్నా అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఆయన చెప్పిండు, ఇక్కడ ఒక ఆయన తీసుకొచ్చి మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్ చేస్తా, 1000 కోట్లు ఇప్పిస్తా, ఇక్కడ ఉద్యోగ నోటిఫికేషన్ లేసా అని చెప్పి సంవత్సరం అవుతుందండి. 1000 కోట్లు అని చెప్పిన మాట మూలకు పడేసి ఇక్కడ పాలకులు రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా ఓన్లీ సంబరాల కోసం ఆడంబరాల కోసము వీడికి వచ్చిన పోయినా అని చెప్పుకోనికే మాత్రమే 1000 కోట్లు విడుదల చేస్తానని జీవో ఇచ్చి నా వ్యక్తి ఈరోజు ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వడం సిగ్గుచేటు. వెంటనే ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తున్నటువంటి 1000 కోట్లు విడుదల చేయాలి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ ను నింపాలని మేము రేవంత్ రెడ్డికి అల్టిమేట్ చేస్తాం. అదే విధంగా ఈరోజు ఏమన్నాడు, అరే నిరుద్యోగులు ఈరోజు నువ్వు 5,000 నోటిఫికేషన్లు ఇస్తే ఎవరికి సరిపోతాయి? ఏ కానిస్టేబుల్ అభ్యర్థికి సరిపోతాయి? ఈరోజు 5,000 కాదురా 20,000 ముద్దురా అనే ఒక నిదానంతో ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ యొక్క పీసీ నోటిఫికేషన్ 20,000తో వెయ్యాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ల డిఎస్ అయినా గానీ, గ్రూప్స్ అయినా గానీ, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ అయినా గానీ, ఇంజనీరింగ్ సంబంధించిన నోటిఫికేషన్ అయినా గానీ, మీరు అదేవిధంగా గురుకులకు సంబంధించిన ఈరోజు అన్ని నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు గురుకులాల పరిస్థితులు అంటే గురుకులాలను రద్దు చేస్తాట. బిడ్డ ఖబర్దా గుర్తుపెట్టుకో. ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు ఈరోజు గురుకులాల చదువుకున్నాడు. అలా చదువుకు దూరం చేసినటువంటి ఒక అసమర్థ ఈరోజు విద్యాశాఖ మంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి. వెంటనే విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేసి మీరు వెంటనే 2 లక్షలతో ఉద్యోగ నోటిఫికేషన్, అదేవిధంగా ఉస్మానియాకి ఇచ్చినటువంటి 1000 కోట్ల నిధులను ఉస్మానియా టీచింగ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ అది నింపాలని, అదేవిధంగా 20,000తో కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము ఈరోజు ఉస్మానియా సాక్షిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. పోలీసు ఉద్యోగాలు కూడా 5,000 కాదు 20,000 పైన ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని స్వయంగా డీజీపీ చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5,000, 7,000 అని చెప్పి కాలయాపన చేసేటువంటి ధోరణి కనబడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. తెలంగాణకు పర్యాయ పదమే ఉస్మానియా యూనివర్సిటీ అని ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ కాడ బహిరంగ సభలో మాట్లాడి 6 నెలలు అవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పాడు. ఎక్కడ పోయినా 1000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఖబర్దారని సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ తక్షణమే 1000 కోట్లు విడుదల చేయాలి. రాష్ట్రంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదే విధంగా నిరుద్యోగ వృత్తిని అమలు చేయాలి. అందుకే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి నిరుద్యోగ జేఏసీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు డిబిఎస్ఏ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పిడిఎస్యు, బీసీ విద్యార్థి సంఘం, ప్రతిపక్షమైనటువంటి టిఆర్ఎస్వి, ఎస్ఎస్యు, ఎస్ఎస్ఎఫ్, అన్ని 42% బీసీ రిజర్వేషన్ల విద్యార్థి సంఘం, మహిళా విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆర్ట్స్ కాలేజ్ నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నిరుద్యోగులతో పెట్టుకుంటేనే ప్రభుత్వాన్ని బొంద పెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీ అధికారంలో వచ్చినటువంటి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. వాళ్ళ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వచ్చి నిరుద్యోగులతో మాట్లాడుతూ మీ వస్తే నిరుద్యోగుల బతుకులు మారుతాయని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాలైనా నిరుద్యోగుల బతుకులు మాత్రం చాలా దారుణంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 20 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం సిగ్గుచేటు, అత్యంత బాధాకరం. ఈ 20 మంది విద్యార్థులు నిరుద్యోగుల ఆత్మహత్యలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని కూడా ఈ రోజు నిరుద్యోగ జేఏసీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల పక్షాన్ని నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి హామీని ఎందుకు నెరవేర్చట్లేదని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీ రిజర్వేషన్ కోఆర్డినేటర్ కమిటీ, ఎస్ఎస్ఎఫ్, ఎస్ఎస్యు, అదే విధంగా టిఆర్ఎస్వి, అదే విధంగా బీసీ విద్యార్థి సంఘాలు, అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తామని చెప్పినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా మేము నిరసనని వ్యక్తం చేసేందుకు ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీగా
ఈ విద్యార్థి సంఘాలుగా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం ఏంటి అంటే ఎడ్యుకేషన్ కు రాష్ట్ర బడ్జెట్ లో 6 నుంచి 15% వరకు బడ్జెట్ పెడతామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఎంతవరకు బడ్జెట్ పెడుతుందంటే 7% కూడా విద్య మీద రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ పెట్టలేదు. అదే విధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండు. 2 ఏళ్లు దాటుతున్న 50,000 ఉద్యోగాలు కూడా ఇప్పటి వరకు కూడా అనే సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ మీద ఏదైతే సుమారు 10,000 కోట్ల రూపాయల వరకు కూడా బకాయిలు ఉన్నాయి. మొన్ననే కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం రిలీజ్ చేసింది. 10,000 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఓయూ విద్యార్థులుగా నిరుద్యోగ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఏదైతే సోషల్ వెల్ఫేర్ లో ఏదైతే ప్రభుత్వ గురుకులాలలో ఏవైతే ఉన్నాయో ఈ గురుకులాలలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ గురుకులాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు కాబట్టి నాణ్యమైనటువంటి విద్య అందే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అదే విధంగా నిరుద్యోగ విద్యార్థులకు ప్రతి ఒక్క విద్యార్థికి 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. మరి ఎక్కడ నిరుద్యోగ భృతి లేదు కదా, తక్షణమే నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ప్రతి మండలానికి అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలని ఏర్పాటు చేస్తామనేది. ఒక 6 మినహాయిస్తే తెలంగాణలో ఎక్కడ కూడా ప్రైవేటు ఎక్కడ కూడా ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయలేదు. అదే విధంగా ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది, కానీ ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయలేదు. అదే విధంగా గుర్తింపు లేని అనేక పాఠశాలలు ఉన్నాయి, గుర్తింపు లేని అనేక జూనియర్ కాలేజీలు ఉన్నాయి, గుర్తింపు లేని అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వాటిని తక్షణమే రద్దు చేయాలి. విద్యార్థులకు ఈ సందర్భంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పిందంటే మూసివేయబడ్డటువంటి 6,000 ప్రభుత్వ పాఠశాలల్ని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తిరిగి ప్రారంభిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందంటే 27,000 ప్రభుత్వ పాఠశాలలని 4,000 వరకు కుదిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉన్నది. అంటే విద్యార్థుల్ని మోసం చేస్తున్నది. దేశాన్ని సర్వనాశనం చేయాలంటే దేశం మీద బాంబులు వేయాల్సిన అవసరం లేదు. దేశాన్ని విద్యను సర్వనాశనం చేస్తే దేశం నాశనం అవుతుందని తెలుసు కాబట్టే రేవంత్ రెడ్డి ప్రభుత్వము విద్యను నాశనం చేస్తున్నాడు. బడుగు బలైన వర్గాలు చదువుకుంటే వీళ్ళు ప్రశ్నిస్తే మా ప్రభుత్వం కూలిపోతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపుతో విద్యార్థులకు విద్యను ప్రక్షాళన చేస్తున్నాడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. కాబట్టి మా నిరుద్యోగ విద్యార్థులుగా డిబిఎస్ఏ, ఎస్ఎఫ్ఐ, ఎస్ఎస్యు, బీసీ సంఘాలు, అన్ని సంఘాలు, టిఆర్ఎస్పి గాని అన్ని సంఘాలు ఈ ప్రభుత్వం మీద విద్యా ప్రక్షాళన చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై తెలంగాణ.